హాయ్ ఫ్రెండ్స్ రోజు ఎడిటింగ్ వచ్చేసి మారిమూల నుంచి ఒక సాంగ్ అయితే తీసుకొని 3Dలో ఎడిటింగ్ అయితే చాలా బాగా అయితే ఎడిటింగ్ అయితే చేశాను. జస్ట్ మీరు కూడా మీ యొక్క పిక్స్ పెట్టుకొని ఎలా క్రియేట్ చేసుకున్నది ఇప్పుడైతే చెప్తాను. సో అంతకంటే ముందు మీరు ఒకసారి అయితే డెమో వీడియో అయితే చూడండి. I'm a lawyer, husband and a guarantee. Money, some service warranty. డెమో వీడియోతో చూసారు కదా, నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ సింపుల్గా మీరు కూడా మీ యొక్క పిక్స్ పెట్టుకొని 3Dలో ఎడిటింగ్ అయితే చేసుకోగలుగుతారు. సో ఎలా ఎడిట్ చేసుకోవాలని ఇప్పుడైతే చెప్తాను చూడండి. ఫ్రెండ్స్, మనకి ఎడిటింగ్ కోసం అలర్ట్ మోషన్ యాప్ అయితే కావాలి. సో యాప్ యొక్క లింక్ అయితే మనకు టెలిగ్రామ్ ఛానల్ ఇచ్చాను. మీరు ఇక్కడ నుంచి యాప్ని డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో నా బయోలో కూడా యాప్ యొక్క లింక్ అయితే ఉంటుంది. మీరు ఎక్కడ నుంచి కూడా అలర్ట్ మోషన్ యాప్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ యాప్ అయితే ఓపెన్ చేశాక మీకు ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ పీసెట్ కనబడుతుంది కదా. సో ఈ ఫుల్ ప్రాజెక్ట్ పీసెట్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు అక్కడ నుంచి ఇంపోర్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వీటికి సంబంధించిన ఫాంట్ కూడా ఇస్తాను. సో అది కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ డౌన్లోడింగ్ అండ్ ఇంపోర్టింగ్ అయ్యాక ఫుల్ ప్రాజెక్ట్ పీసెట్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఫుల్ ప్రాజెక్ట్ పీసెట్ ఓపెన్ చేశాక మీకైతే ఈ విధంగా అయితే కనబడుతుంది కదా. సో ఇక్కడ ఏంటంటే మనకు మారి మూవీ అయితే ఉంది కదా. సో మూవీల నుంచి డాను అనే ఒక సాంగ్ అయితే తీసుకొని చాలా బాగా అయితే లిరిక్స్ అయితే యాడ్ చేసి కెమెరా అడ్జస్ట్మెంట్ అయితే చేసి మంచిగా అయితే 2 పిక్స్ అయితే పెట్టి చాలా బాగా అయితే ఎడిటింగ్ అయితే చేశాను. సో ఇక్కడ మనకి ఏంటంటే కెమెరా 1 అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి కెమెరా 2 అయితే ఉంటుంది. సో ఈ విధంగా కెమెరా 1 కెమెరా 2 అయితే ఉంటుంది. సో ఒక 2 పిక్స్ అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకుంటే చాలా బాగా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోగలుగుతారు. సో ఇక్కడ ఫాంట్ ఇచ్చాను కదా. సో ఫాంట్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఒకవేళ మీకు మిస్సింగ్ ఫాంట్ వస్తే మాత్రం మీరైతే డౌన్లోడ్ చేసుకొని యాడ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు మీరు మీ యొక్క పిక్ ఎలా చేంజ్ చేసుకోవాలనేది చెప్తాను. సో అంతకంటే ముందు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫస్ట్కి అయితే రండి, స్టార్టింగ్ అయితే రండి. సో స్టార్టింగ్ అయితే వచ్చాక ఇక్కడ బాక్స్ పాయింట్ ట్యాప్ చేసుకొని కెమెరా ఆన్ చేసుకుంటే మనకైతే ఈ విధంగా అయితే ఉంటుంది. సో కెమెరా అడ్జస్ట్మెంట్ నేను ఇక్కడ కీ ఫ్రేమ్స్ పెట్టి మంచిగా అయితే ఎడిటింగ్ అయితే చేశాను. సో మీరు మీ యొక్క పిక్ అయితే చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ నేను బైక్ మీద ఉన్న పిక్ అయితే పెట్టాను. సో మీ దగ్గర బైక్ మీద ఉన్న ఇమేజ్ అయితే ఉంటే యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ నేను లైట్ దగ్గర లైట్ పిన్ అయితే పెట్టాను. సో మీకు ఇక్కడ అవసరం లేకపోతే పిక్ అనేది మీరు ఆఫ్ చేసుకోండి. సో ఇక్కడ పిఎన్జీ అయితే మీరు ఆఫ్ చేసుకోండి. సో ఆఫ్ చేసుకున్నాక ఇక్కడ మీరు ఏం చేస్తారంటే పిక్ ఉంది కదా ఇక్కడ. సో పిక్ మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్కి వెళ్ళేసి ఇక్కడ స్టార్ మీద టైప్ చేసుకుంటే ఇక్కడ మీకు మీ గ్యాలరీలో ఉన్న పిక్స్ అయితే కనబడతాయి. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీరు ఏదైతే పిక్ అయితే పెట్టి ఎడిటింగ్ అయితే చేసుకోవాలనుకుంటారో సో ఆ పిక్కు మీరు ఫోటో రూమ్ అయితే యూజ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోండి. సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుంటే మనకు ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ నేను ఈ యొక్క పిక్ అయితే యాడ్ చేసి ప్లస్ అకౌంట్ యాడ్ చేస్తున్నాను చూడండి. మనకి ఈ విధంగా అయితే ఉంది కదా. అండ్ మనం కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం మౌంట్ సెలెక్ట్ వెళ్ళేసి దీన్ని కొంచెం ఈ విధంగా అయితే పెట్టుకుందాం. సో ఇలా జూమ్ చేసుకుందాం. సో ఇలా జూమ్ చేసుకొని దీన్ని రొటేట్లోకి వెళ్ళేసి నేను కొంచెం ఒక 0 పెడుతున్నాను ఇలా. సో ఇలా 0 పెట్టి చూడండి మనకు ఈ విధంగా అయితే ఫోటో అయితే యాడ్ అయితే అయిపోతుంది. అండ్ చూడండి ఇక్కడ మళ్ళీ ఇలా అయితే వస్తుంది. సో ఇలా అండ్ దీనిని కొంచెం అయితే ఇలా అయితే అడ్జస్ట్మెంట్ పెడుతున్నాను. సో ఈ విధంగా సో ఇంతే. సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో మీరు కొంచెం మీ యొక్క పిక్ని కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో చూడండి ఇప్పుడు మనకి ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇలా అండ్ ఇక్కడ కూడా మళ్ళీ మీరు పిక్ మీ సెలెక్ట్ చేసుకొని కొలన్ ఫిల్కి వెళ్ళేసి స్టార్ మీద ట్యాప్ చేసుకుంటే మళ్ళీ మన పిక్స్ అయితే కనబడతాయి. సో ఇక్కడ ఈ యొక్క పిక్ మీద సెలెక్ట్ చేసుకొని దీన్ని సెలెక్ట్ అయితే చేస్తున్నాను. సో ఇంతే. అండ్ దీన్ని కూడా కొంచెం ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఇలా అయితే ఉంటుంది. ఇప్పుడు చూద్దాం దీన్ని కూడా. సో ఇంతే. సో ఇలా అయితే కనబడుతుంది, నీట్గా అయితే ఉంటుంది. జస్ట్ ఒక 2 పిక్స్ అయితే చూసుకోండి, చాలా బాగా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మొత్తం మీరు ఎడిటింగ్ అయిపోయాక ఇక్కడ ఏం చేస్తారంటే మీరు సేవ్ మీ ట్యాప్ చేసుకొని ఇక్కడ వీడియో క్లారిటీ ఉంటుంది. సో మీకు ఎంత క్లారిటీ కావాలంటే అంత క్లారిటీ పెట్టుకొని వీడియోని మీరు సేవ్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.